యేసయ్య నామములో మీకు అందరికీ ಶುಭಾಭಿವಂದನಾలు తెలియజేస్తున్నాం. ಯೇಸುಕ್ರಿಸ್ತರ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ ಶುಭ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ. మనమందరము ఆయన పరిశుద్ధ ఆలయములో ఈ విధముగా చేరి ఉండుట మనము ఎంతగానో భాగ్యులమై ఉన్నాము. ನಾವೆಲ್ಲರೂ ಈ ರೀತಿಯಾಗಿ ಆತನ ಮಂದಿರದಲ್ಲಿ ಸೇರುವುದು ಅದು ಎಷ್ಟೋ ಒಂದು ಭಾಗ್ಯಕರವಾಗಿದೆ. ఆయన సన్నిధిలో విస్తారమైన సంతోషము ఆనందము కలుగును. ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ವಿಸ್ತಾರವಾದಂತ ಸಂತೋಷ ಆನಂದಗಳು ಅದು ದೊರೆಯುವಂಥದ್ದು. ఆయన సన్నిధిలో చేయుచున్న ప్రతి ఒక్క ప్రార్థనలకి జవాబు దొరుకును. ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮಾಡುವ ಎಲ್ಲಾ ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ ಉತ್ತರವನ್ನ ಸಿಗುತ್ತದೆ. ఆయన సన్నిధిలో చేసిన ప్రతి ఆరాధన స్తోత్రములు యాచనలు ఆయన వరకు చేరును. ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಮಾಡುವಂತ ಎಲ್ಲ ಸ್ತುತಿ ಆರಾಧನೆಗಳು ಆತನಿಗೆ ಮಾತ್ರ ಸೇರುವಂತದಾಗಿದೆ. ఈ యొక్క విశేషమైన ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ಈ ಒಂದು ವಿಶೇಷವಾದ ಆರಾಧನೆಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಸಹ ನಾವು ಆಹ್ವಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనమందరము చేరి ఉత్సాహముతో కృతజ్ఞతా భావము చేత దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యమును ఆరాధనలలో పాల్గొందాము. ನಾವೆಲ್ಲರೂ ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಆತನ ಆಲಯದಲ್ಲಿ ಆತನ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ಆರಾಧನೆ ಮತ್ತು ದೇವರ ವಚನಕ್ಕಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಬರೋಣ. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన ద్వారా మనం ఆరాధన ఆరంభించుకుందాం. ಎಲ್ಲರೂ ಆರಾಧನೆಗೆ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಮ್ಮ ಶಿರವನ್ನ ಬಾಗಿ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡೋಣ. క్రీస్తు అయినటువంటి దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ಕ್ರಿಸ್ತನೇ ನಿನಗೆ ವಂದನೆಗಳು, ನಿನಗೆ ವಂದನೆಗಳು. ఈ పరిశుద్ధమైనటువంటి సహాయమును సహవాసమునిచ్చినందుకు వందనాలు. ಈ ಒಂದು ಪರಿಶುದ್ಧವಾದಂತ ಸಹಾಯ, ಈ ಒಂದು ಸಹವಾಸವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ವಂದನೆ. నీ మందిరములో చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు స్వీకరించుచున్నందుకు కృతజ్ఞతలు. ನಿನ್ನ ಮುಂದೆ ಬಂದಿರುವ ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಸೇರಿಸುವುದಕ್ಕಾಗಿ ಕೊಟ್ಟ ಕೃಪೆಗಾಗಿ ನಿನಗೆ ವಂದನೆಗಳು. మా స్తోత్రములు మా ఆరాధనలు మీకు అంగీకారం అవును గాక. ನಮ್ಮ ಸ್ತುತಿ ಆರಾಧನೆಗಳು ನಿನಗೆ ಮಾತ್ರ ಅಂಗೀಕಾರವಾಗಲಿ. దేవా నీ సన్నిధిలో నైనా మీరు ఉండండి, మేము ఇలిచు ఉంచు మేము ఆరాధించు ఉండగా మీరు మహిమ పొందుకునమని ప్రార్థిస్తున్నాము. ನಿನ್ನ ಒಂದು ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ನೀನು ಇಳಿದು ಬಂದು ನಮ್ಮನ್ನ ನಡೆಸಿ ನಿನ್ನ ಮಹಿಮೆ ಹೊಂದಕ್ಕೆ ಬೇಡ್ತೇವೆ. మీ అద్భుత కార్యములను జరిగించుము ప్రభువా. ನಿನ್ನ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸು ದೇವರೇ. మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ కదలింప చేయమని అడుగుచున్నాము. ನಿನ್ನ ಆತ್ಮನಿಂದ ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ತುಂಬಿಸಿ ನಡೆಸಿ, వాక్యముతో మమ్మల్ని స్పర్శించమని అడుగుచున్నాము. ವಚನದಿಂದ ನಮ್ಮನ್ನ ಸ್ಪರ್ಶಿಸು, మీరే మహిమ పొందుకునమని ನೀನೇ ಮಹಿಮೆ ಹೊಂದುಕೋ. యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ನಮ್ಮ ತಂದೆಯೇ. ఆమేన్ ಆಮೆನ್ ఆమేన్. ಆಮೆನ್. క్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆరాధనలకు ఆహ్వానిస్తూ ఉండగా మనం ఏ స్థానములో ఉండినా ఆయనను ఉత్సాహముతో ఆరాధించదము. వాక్యము తెలియజేస్తూ ఉంది, సమస్త దేశములారా సమస్త జనులారా ఆయన నామమును యెహోవాకు ఉత్సాహ ధ్వనిని చేయుడి, సంతోషము చేత యెహోవాను సేవించుడి. ఆయన చేసిన ఉపకారములన్నీ కూడా తలంచుకున్నప్పుడు మన హృదయాలలో ఉత్సాహము పెరుగుతుంది. కృతజ్ఞత ఆరాధనలు మన హృదయాల్లో నుంచి రాబడతాయి. ఈరోజు మనం ఆరాధిస్తూ ఉండగా ఉత్సాహము చేత చప్పట్లు కొడుచు యెహోవా దేవునిని గణపరిచి మనము ఆరాధించదము. అందరము కలిసి ఎన్నో మేళ్లను చేసినటువంటి యేసయ్యకై మన జీవితంలో అద్భుత కార్యములను ఈ క్షణము వరకు కూడా మనం సజీవములుగా ఉంచినటువంటి క్రీస్తు నామమును ఉత్సాహము చేత ఆయన్ను మహిమపరిచెదము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులను పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులను పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. అందరం కలిసి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, అందరం కలిసి ఆరాధించేసు. యేసు మేలు చేసెన్, యేసుకే స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. ఆయన మేలు మంచితనము ఆయన దయాగుణము ఏమిటి అనంటే మన జీవితములను పాడవకుండా ఉండడానికై తన ప్రాణమును అర్పించి మనను
తన సేవకులుగాను, తన విశ్వాసులుగాను, భక్తులుగాను ఏర్పరచుకున్నాడు. ఆయన కృపను బట్టి ఆరాధించి స్తుతించుదాము. హల్లెలూయా. ప్రాణమిచ్చి నిన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుక వేర్పరచి సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుక వేర్పరచి సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం యేసుకే, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవక నీ స్వరములను ఎత్తి ఆయనకే కృతజ్ఞతలను చెల్లించేయుము. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కాచితివే. రక్త కోటలో దాచుకుని శత్రు రాకుండా కాచితివే. రక్త కోటలో దాచుకుని శత్రు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. ఆయన మనను చూడడానికి కనులను ఇచ్చెను, పని చేయడానికి చేతులను, నడవడానికి కాళ్ళనిచ్చిన యేసయ్య. అదే ఉపయోగించుకొనుచు ఆయన నామాన్ని హెచ్చించి కీర్తించదము. చూచే కన్నును ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివే. చూచే కన్నులు ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివి. కష్టించి పనిచేయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే. కష్టించే చేతులు ఇచ్చితివే, పరిగెత్తే కాలను. చూచే కన్నులు ఇచ్చితివే, పాడే పెదవులు ఇచ్చితివే. చూచే కన్నులు ఇచ్చితివే, పాడే పెదవులు ఇచ్చితివే. కష్టించే చేతులు ఇచ్చితివే, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివే. కష్టించే చేతులు ఇచ్చితివే, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, యేసు తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదన్. ఆయన చేసిన మేలులను బట్టి చేసెను మేలులను పాడి పాడి పొగడేదన్. చేసిన మేలులెన్నో చేసెను మేలులను దాన్ని బట్టి పాడుచు పాడి ఆరాధించు. పొగడెదను. మరి ఒకసారి చేసెను మేలులను పాడి పాడి పగరెదం. చివరిసారిగా చేసెను మేలులను వందనాలు యేసు పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము చెల్లించవలసిన
చేయవలసిన ప్రతి స్తోత్రములు హృదయానుసారమై ఉండవలాలి. మనసారా హృదయపూర్వకముగా ఇవ్వవలసినది ఉన్నది. కారణము మనము చేయించు ఉన్న ప్రతి ఒక్క ప్రార్థనలు ఆయన ఆలకించి ఉన్నాడు. మనము చేయించు ఉన్న ప్రతి మొరలకు ఆయన సన్నిధిలో మనకు జవాబు దొరుకుతూ ఉన్నది. ఈరోజు ఎంతమంది ప్రార్థనలు ఆలస్యమై ఉన్నవో తెలియదు, కానీ ఈరోజు మనందరి జీవితాల్లో అనేకమైన కార్యములు చేసిన దేవుడు మనకు ఉత్తరమునిచ్చి ఉన్నాడు. ఈరోజు నీవు అదే ప్రార్థనకు జవాబు కావాలి అన్నట్లయితే ఈరోజు మా అందరితో కలిసి ఆయన ఆరాధించు పాడుచూ ఉండగా ఆయన విజయాన్ని ఎత్తుదాము. ఆయన జన్నని ఎత్తుచూ ఉండగా ప్రార్థన విను దైవమా అని ఆయన ఆరాధించి మరొకసారి దేవుని స్తుతించదము. విజయమనిచ్చు దేవుడు ఆయన మన ఉత్తరముల మన ప్రార్థనలకు ఉత్తరమనిచ్చు దేవుడై మన కన్నీళ్లను తుడిచి సమాధానమును నెమ్మదినిచ్చు కర్త అయిన దేవుడు ఆయనకు పాడుచు ఆరాధించదము. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. రొట్టిలనీయలేదు, తోడుండి నడిపించావు. రొట్టిలనీయలేదు, తోడుండి నడిపించావు. పొగడేద పాట పాడి వేణు తుఫానాగిపోయి పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి వేణు తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ఆయన మన కన్నీళ్లను చూసిన దేవుడై ఉన్నాడు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో నీ కన్నీళ్లను, నీ బాధలు, నీ దుఃఖాన్ని ఎవరు చూడట్లేదు అని. నీవు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ఆయన వినబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లను తుడవబోతూ ఉన్నాడు. ఆరాధించదమా, ఉత్సాహము చేద్దాం. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదల నిచ్చావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదల నిచ్చావయ్యా. పొగడేద పాట పాడి వేణు తుఫానాగిపోయి పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి వేణు తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. అందరికీ అనేకమైన అక్కర్ల అవసరతలతోటి దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం నమ్మవలసినది ఏంటో తెలుసా? ఆలస్యం అవుతున్నదని నిర్లక్ష్యం అవ్వకూడదు. ఆలస్యం అవుతున్నదని బలహీనవ్వకూడదు. ఆయన ఎబినేజర్ అయిన దేవుడు మన మొరలను, మన చెవిని ఎగ్గు దేవుడై ఉన్నాడు. ఈరోజు మన అక్కర్ల అవసరతలు తీర్చువాడు. యేసునామములో విజయాన్ని ఎత్తుచూబడగా మన అక్కర్లను ముట్టబోతున్న దేవునికి ఉత్సాహము చేత ఆరాధించదము. ఎబినేజర్ నీవేనయ్యా,
సహాయం చేశావయ్యా, ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేశావయ్యా, ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూశావయ్యా, ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూశావయ్యా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా, పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, మంచి దేవా నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరము గొప్ప దేవుడు. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲ ಕೇಳುವಂತ ದೇವನು, ನಮ್ಮ ಮೊರೆಯನ್ನು ಎಲ್ಲ ಆತನೇ ಜವಾಬು ಕೊಡುವಂತ ದೇವನು, ಉತ್ತರ ಕೊಡುವಂತ ದೇವನು. ನೀವು ಯಾವ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ, ನಿರ್ಲಕ್ಷ್ಯ ದುಃಖದಲ್ಲಿ ನೀವಿರಬಹುದು, ಇವತ್ತು ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಕೊಡುವಂತ ದೇವನಾಗಿದ್ದಾನೆ. ಆತನು ನಮ್ಮ ಮೊರೆಯನ್ನು ಎಲ್ಲ స్పందించి స్పర్శించువంత దేవును. మనము చేయుచున్న ప్రతి ఒక్క ప్రార్థనలు వ్యర్థము కాకుండా చేయి దేవుడై ఉన్నాడు. మంచివాడండి, మనల్ని త్రోసివేయువాడు కాదు. ఆయన సన్నిధికి వచ్చి వారందరినీ ఎలా మాత్రమును ఆయన త్రోసివేయువాడు కాదు. ప్రతి ప్రార్థనలు ఆయన సన్నిధిలో విలువైనవి, ప్రతి కన్నీలు ఆయన సన్నిధిలో విలువైనవి, విశేషమైనవి. చేయించిన ప్రతి ఒక్క కన్నీటి బాష్ప బిందువులన్నీ కూడా తండ్రి యొద్దకు చేరబోతున్నాయి. కృతజ్ఞత చేత యేసయ్యను దేవుని ఆరాధించదము. ಭಿನ್ನವ ಕೇಳುವವನೇ, ನನ್ ಕಣ್ಣೀರು ಕಾಣ್ಬವನೇ, ಸುಖ ಕೊಡುವವನೇ, ಸ್ತೋತ್ರ యేసయ్య, ಸುಖ ಕೊಡುವವನೇ, ಸ್ತೋತ್ರ యేసయ్య, ವಿನ್ನವ ಕೇಳುವವನೇ, ನನ್ನ ಕಣ್ಣೀರು ಕಾಣ್ಬವನೇ, ಸುಖ ಕೊಡುವವನೇ, ಸ್ತೋತ್ರ యేసయ్ಯ, ಸ್ತೋತ್ರ
ಎಲ್ಲ ಸಾಧ್ಯವಯ್ಯ, ಮಾತೊಂದು ಸಾಕುವಯ್ಯ. ನಿನ್ನಿಂದಲೇ ಎಲ್ಲ ಸಾಧ್ಯವಯ್ಯ, ಮಾತೊಂದು ಸಾಕುವಯ್ಯ. ಅಯ್ಯ ಮಾತೊಂದು ಸಾಕುವಯ್ಯ, ಅಯ್ಯ ಮಾತೊಂದು ಸಾಕುವಯ್ಯ. ಬಿನ್ನಹವ ಕೇಳುವವನೇ, ನನ್ನ ಕಣ್ಣೀರು ಕಾಣುವವನೇ, ಸುಖ ಕೊಡುವವನೇ, ಸ್ತೋತ್ರ యేసయ్య, స్తోತ್ರ యేసయ్య. ఈరోజు మన దుఃఖము, మన కన్నీళ్ళు అన్నీ కూడా మార్చబడడానికి సిద్ధముగా ఉన్నాయి. కారణము మనము చేయబోచున్న ప్రతి ఒక్క ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరును. ఆయన మన ప్రార్థనను స్పర్శించి ఉత్తరం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నా. మనము చేయించిన ప్రతి ఒక్క బాష్ప బిందువు ఆయన సన్నిధిలో విలువైనవి, విశేషమైనవి. ఈరోజు ముట్టబోచు ఉండగా తండ్రితో చెబుదాము, అయ్యా నీవు ఒక్క మాట ఇస్తే చాలు, ನೀವು ಒಕ್ಕ ಮಾಟ ಸೆಲವಿస్తే చాలు. ಒಂದು ಮಾತು ಸಾಕಯ್ಯ, ನಮಗೆ ಬದಲಾವಣೆ, ಅದ್ಭುತ, ಸ್ವಸ್ಥತ ಕಾರ್ಯವನ್ನು ನಡೆಯುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ಈ ಒಂದು ಮಾತು ಸಾಕು ದೇವರೇ. ಮನ ಮರಗಿ ಕರಚಾಚಿ ಅತಿಶಯ ಮಾಡುವವರೇ, ಮನ ಮರಗಿ ಕರಚಾಚಿ ಅತಿಶಯ ಮಾಡುವವರೇ, ಅಯ್ಯ ಅತಿಶಯ ಮಾಡುವವರೇ, ಅಯ್ಯ ಅತಿಶಯ ಮಾಡುವವರೇ. ನನ್ನ ಒಳ್ಳೆ ಪಾಲು ನೀಯೇಸಯ್ಯ, ನಿನಗಿಂತ ದೇವರು ಬೇರಿಲ್ಲಯ್ಯ. ನನ್ನ ಒಳ್ಳೆ ಪಾಲು ನೀಯೇಸಯ್ಯ, ನಿನಗಿಂತ ದೇವರು ಬೇರಿಲ್ಲಯ್ಯ. ನಿನ್ನ ಪಾದಕ್ಕೆ ಮುದ್ದಿಡುವೆ, ನಿನ್ನನ್ನೇ ಪ್ರೀತಿಸುವೆ. ನಿನ್ನ ಪಾದಕ್ಕೆ ಮುದ್ದಿಡುವೆ, ನಿನ್ನನ್ನೇ ಪ್ರೀತಿಸುವೆ. ಜೀವನವೆಲ್ಲ ನಿನಗಾಗಿ ಹಾಡಿ ಹೊಗಳುವೆ, ಜೀವನವೆಲ್ಲ ನಿನಗಾಗಿ ಹಾಡಿ ಹೊಗಳುವೆ. ಕೇಳುವವರೇ, ನನ್ನ ಕಣ್ಣೀರು ಕಾಣುವವರೇ, ಸುಖ ಕೊಡುವವರೇ, ಸ್ತೋತ್ರ యేసయ్ಯ, ಸುಖ ಕೊಡುವವರೇ, ಸ್ತೋತ್ರ యేసయ్య. ನೀ ನನ್ನ ಜೀವ ನಿನ್ನದೇಸಯ್ಯ, ಉಸಿರೆಲ್ಲ ನಿನ್ನದೆ ಓ యేసయ్ಯ. ಈ ನನ್ನ ಜೀವ ನಿನ್ನದೇಸಯ್ಯ, ಉಸಿರೆಲ್ಲ ನಿನ್ನದೆ ಓ యేసయ్య. ನೀನಿರದ ಒಂದು ಕ್ಷಣ ಬದುಕೆಲ್ಲ ಪರಿಶೂನ್ಯ. ನೀನಿರದ ಒಂದು ಕ್ಷಣ ಬದುಕೆಲ್ಲ ಪರಿಶೂನ್ಯ. ನೀನಿರಲು ಬಾಳೆಲ್ಲ ಹರುಷಾನಂದ, ನೀನಿರಲು ಬಾಳೆಲ್ಲ ಹರುಷ
ಕಣ್ಣೀರು ಕಾಣುವವನೇ ಸುಖ ಕೊಡುವವನೇ ಸ್ತೋತ್ರ యేసయ్య ಸ್ತೋತ್ರ ಕೊಡುವವನೇ ಸ್ತೋತ್ರ యేసయ్య. You're a prayer answering God. నీవు ప్రార్థనకు ఉత్తరమిచ్చు దేవుడవు. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಕೊಡುವಂತ ದೇವರಪ್ಪ. To them that are seeking you, Lord, you are near. దేవా మీములను వెతుకు వారందరి పక్షమున మీరు దగ్గరగా ఉన్నారు. ಕರ್ತನೇ, ಹುಡುಕುವವರ ಎಲ್ಲರ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀನು ಇರುವಂತವನು. I pray that you will minister unto everyone who is seeking your presence ఈ today. సన్నిధిని వెతుకుచూ ఉన్న ఈ రోజు వారందరి పక్షమున నీవు వినబోతున్నారు, ఉండబోతున్నందుకు వందనాలు. ಕರ್ತನೇ, ನಿನ್ನನ್ನು ಹುಡುಕುವವರ ಎಲ್ಲರೂ ನಿನ್ನ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನ ಬಯಸುವವರ ಎಲ್ಲರ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀನು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡು. As we partake of the communion, may we be reminded of all that you have done for us. దేవా, మేము ఈ యొక్క బల్లారాధనకు సమీపించుచూ ఉండగా మీరు మా జీవితములో చేసిన ప్రతి ఒక్క ఉపకారములను మా హృదయము గుర్తుంచుకునేలాగున సహాయము చేయి. ಕರ್ತನೇ, ನಿನ್ನ ಭೋಜನಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ನೀನು ಮಾಡಿದ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಬರ್ತೇವೆ. Lord, we surrender our lives, our hearts, our mind, our body and strength into your hands. దేవా, మా ప్రాణము, మా ఆత్మను, మన శరీరమును, మా యొక్క నా ప్రభు మనస్సును మీ ಪರಿಶುದ್ಧ ಹಸ್ತದಲ್ಲಿ ಅಪ್ಪಗಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಕರ್ತನೇ, ನಮ್ಮ ಹೃದಯ, ಮನಸ್ಸು, ಶರೀರ ಎಲ್ಲವನ್ನ ನಿನಗೆ ಮಾತ್ರ ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. May we know that we are righteous in you. ದೇವಾ, మీలో మేము నీతిమంతులుగా ఉండడానికి సహాయం చేయండి. ಕರ್ತನೇ, ನಿನ್ನಲ್ಲಿ ಮಾತ್ರ ನಾವು ನೀತಿವಂತರಾಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. Thank you for the privilege of being at your table. దేవా, నీ యొక్క బల్ల ముందు నిలవబడగలిగే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ಕರ್ತನೇ, ನಿನ್ನ ಈ ಒಂದು ಭೋಜನದ ಮುಂದೆ ನಿಲ್ಲುವಂತ ಆ ಒಂದು ಅವಕಾಶಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. Let your presence satisfy us this morning. ఈ యొక్క సన్నిధి మా హృదయములను తృప్తిపరచును గాక. ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಮಗೆ ತೃಪ್ತಿಯನ್ನ ಕೊಡುವಪ್ಪ. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ತೀವಿ ನಮ್ಮ ತಂದೆಯೇ. Amen. Amen. We're going to partake of the communion now. ఈ సమయములో మనము బల్లారాధనను పాలు పంచుకోబోతా ఉన్నాం. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಕರ್ತನ ಮೇಜಿಗೆ ನಾವು ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದೇವೆ. The communion is not a ritual, it's not a tradition that we follow month after month. ప్రతిసారి ఈ యొక్క బల్లారాధన శరీర ద్రాక్షారసమును తీసుకొనుట అనున్నటువంటిది ఇది సాంప్రదాయం, ఆచారమైనటువంటిది కాదు. ಇದು ಪ್ರತಿ ತಿಂಗಳು ನಾವು ಭಾಗವಹಿಸುವಂತ ಒಂದು ಸಾಂಪ್ರದಾಯಿಕವಾದಂತ ಕಾರ್ಯವಲ್ಲ. But it's a solemn moment that reflects our worship and reminds us of the love of Jesus for us that was portrayed on the cross. ఈ యొక్క సిలువ మీద మన కోసం క్రీస్తు ఉంచినటువంటి ఆ యొక్క ప్రేమ ధారణకు ఈ యొక్క ఆరాధన పూర్వకముగా చేయుచున్న ఒక పరిశుద్ధమైనటువంటి కార్యము. ಆ ಒಂದು ಸಿಲುಬೆಯ ಮೇಲೆ ಕ್ರಿಸ್ತನು ನಮಗಾಗಿ ಮಾಡಿರುವಂತ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನ ಈ ಆರಾಧನೆ ಮೂಲಕ ನಾವು ಮಾಡುವಂತ ಒಂದು ಕಾರ್ಯವಾಗಿದೆ. So if you believe Jesus Christ is your Savior and Lord, ఈ రోజు నీవు క్రీస్తు యేసు ప్రభుల వారిని రక్షకుడిగా నీవు నమ్మి ఉండినట్లయితే, ನೀವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ನಿಮ್ಮ ರಕ್ಷಕನಾಗಿ ನೀವು ನಂಬುವುದಾದರೆ, you're welcome to be a part of this communion. ఈ యొక్క బల్ల ఆరాధనకు మీరు పాలి భాగస్తులుగా ఉండుటకు మీకు స్వాగతం ఇవ్వబడుచున్నది. ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ನೀವು ಭಾಗ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಆಹ್ವಾನಿಸುತ್ತೇವೆ. You don't have to have the elements that we serve you at church. ఈ యొక్క బల్లారాధనలో మేము యూచున్నటువంటి యొక్క పరికరములు మాత్రమే కాదు. ಈ ಒಂದು ಕರ್ತನ ಮೇಜು ಇದು ಒಂದು ಕೊಡುವಂತ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ಕೊಡುವಂತ ಒಂದು ವಿಧಾನವಲ್ಲ. You don't have to have the bread and the wine that we serve you at church. మా దగ్గర ఉన్నటువంటి సంఘములో ఇచ్చుచున్నటువంటి పరికరములు మాత్రమే నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ನಾವು ಸಭೆಯಲ್ಲಿ ಇರೋದಾದ್ರೆ ಈ ಕಪ್ಪುಗಳನ್ನ ನಾವು ನಿಮಗೆ ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. But at home you can use whatever you have at home. కానీ ఇంటిలో మీ దగ్గర ఏమైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా దానికి సూచనగా మీరు ఉపయోగించుకోవచ్చు. ಆದರೆ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿರುವಂತದ್ದು ನೀವು ಏನಾದರೂ ಇದಕ್ಕೆ ಗುರುತಾಗಿ ನೀವು ಉಪಯೋಗ ಮಾಡಬಹುದು. So bring whatever you have and participate this with us as a family. గృహములో ఉన్నవి ఏమైనా కానీ తీసుకొని వచ్చి కుటుంబముతో కలిసి యొక్క బల్లారాధనలో పాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ನಿಮ್ಮ కోరుకుంటున్నాను. ಮನೆಯಲ್ಲಿ ಇರುವಂತದನ್ನ ನೀವು ತೆಗೆದುಕೊಂಡು ಕುಟುಂಬ ಸಹಿತವಾಗಿ ಒಂದು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರಿ. The Lord Jesus, when he was crucified on the cross, he cried out and said, "It is finished." ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద
మరణించుచు ఉన్నటువంటి సమయములో సమస్తము ముగించబడిన ఉన్నదని చెప్పాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸಿಲುಬೆ ಮೇಲೆ ಏರಿಸಿ ಅದನ್ನು ಸಾಯೋಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಹೇಳ್ತಾನೆ, ಎಲ್ಲವನ್ನ ತೀರಿತು. It meant that everything that we had to do to earn the mercy of God had already been done by Jesus on the cross. యేసు క్రీస్తు ముందుగానే ఆయన ద్వారా శిలువ మీద ముగించబడినవన్నిటికీ మనము దాని మీద నుంచి అక్కడి నుంచి మనము దాన్ని ప్రారంభించవలసిన దానికై అర్థమై ఉన్నది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾಡಿದಂತ ಸಿಲುಬೆ ಮೇಲೆ ನಮಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳ ನಿಮಿತ್ತ ಅವತ್ತಿನಿಂದ ನಾವು ಮುಂದೆ ಮಾಡುವಂತವುಗಳಾಗಿವೆ. Today all we need to do is just come boldly before God. ఈ రోజు మనము చేయవలసినదంతా ఏంటి అంటే ధైర్యముతో దేవుని ముందుకు రావడము. ಇವತ್ತು ನಾವು ಮಾಡಬೇಕಾದಂತ ಕಾರ್ಯವೇನೆಂದರೆ ನಾವು ಧೈರ್ಯದಿಂದ ಕ್ರಿಸ್ತನ ಮುಂದೆ ಬರಬೇಕಾಗಿದೆ. So please take your bread if you have it ready. నీ దగ్గర ఈ యొక్క రొట్టె సిద్ధముగా ఉన్నట్లయితే దయచేసి మీ చేతిలో ఉంచుకోండి. ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ರೊಟ್ಟಿಯನ್ನ ನಿಮ್ಮ ಕರಗಳಲ್ಲಿ ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. The Lord Jesus, on the night that he was betrayed, he took bread, broke it, gave thanks and said, "Take, eat. This is my body that was broken for you. Do this in remembrance of me." యేసు తాను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చి, దీన్ని మీరు తీసుకున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పెను. ಕ್ರಿಸ್ತನು ತಾನು ಹಿಡಿಯಲ್ಪಟ್ಟಂತ ರಾತ್ರಿಯೋ ಆತನು ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಕೃತಜ್ಞತವನ್ನ ಸಲ್ಲಿಸಿ ಅದನ್ನ ಮುರಿದು ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ ಅದನ್ನ ಕೊಡುತ್ತಾರೆ. A crown of thorns was laid on his head, nails on his hands and leg. He was striped many times. A spear was on his side, yet he was expressing his love for you and for me. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, రెండు చేతులకు రెండు కాళ్ళకు శీలలు కూర్చబడి పక్కన బల్లెపు పోచబడి రక్తము ధారాళముగా కాచివేయబడుతూ ఉండినప్పటికీ కూడా ఆయన మన పట్ల తన ప్రేమను వ్యక్తపరుచుచునే ఉన్నారు. ಆತನ ಶಿರ ಮೇಲೆ ಆತನ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಕೈಗಳಲ್ಲಿ ಕಾಲುಗಳಲ್ಲಿ ಮೊಳೆಗಳನ್ನು ಜಡಿಸಿಕೊಂಡು ಕೊರಡೆಗಳಿಂದ ಪೆಟ್ಟು ತಿಂದಿರುವಾಗಲೂ ರಕ್ತವನ್ನು ಸುರಿಯುವಾಗಲೂ ಸಹ ಆತನು ನಮಗಾಗಿ ಪ್ರೀತಿಯನ್ನೇ ಸುರಿಸುತ್ತಿದ್ದಾನೆ. When you are breaking your bread, you must know that Christ has united us with the Father by being himself separated on the cross from the Father. ఈ రోజును మనము విరుచుచున్నప్పుడల్లా మన జ్ఞాపకం చేసుకునవలసినటువంటిది, యేసు క్రీస్తు మనందరినీ తండ్రితో ఏకము పరచడానికి తన శరీరమును చీల్చివేసుకుని మనను ఐక్యపరచుచు ఉన్నదానికి అర్థమై ఉన్నది. ರೊಟ್ಟಿಯೆಲ್ಲ ಮುರಿಯುವಾಗ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು, ನಮ್ಮನ್ನ ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ಸೇರಿಸುವುದಕ್ಕಾಗಿ ಕ್ರಿಸ್ತನು ತನ್ನನ್ನು ತಾನು ಮುರಿಯಲ್ಪಟ್ಟು ದೇವರಿಂದ ದೂರವಾದಂತ ನಮ್ಮನ್ನು ಆತನ ಮೂಲಕ ದೇವರ ಬಳಿಗೆ ಸೇರಿಸುತ್ತಿದ್ದಾನೆ. So thankfulness and gratitude, let's partake of the bread. అదే కృతజ్ఞత భావము చేత ఈ యొక్క రొట్టెను మనం అందరము కూడా తీసుకునేదము. ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ರೊಟ್ಟಿಯನ್ನು ಸೇವಿಸೋಣ. In the same manner he took the cup, saying, అదే విధముగా ఒక పాత్రను ఆయన ఎత్తుకుని ఈ విధంగా చెప్పాను. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕಪ್ಪನ್ನ ಆತನು ಎತ್ತಿಕೊಂಡು he said, "This is the New Testament in my blood." ఇది నా రక్తములోనైన క్రొత్త నిబంధన అని చెప్పాను. ಇದು ನನ್ನ ರಕ್ತದಿಂದ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ನಿಬಂಧನವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. Do this as often as you drink it in remembrance of me. దీనిని తీసుకున్నప్పుడెల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాడని యేసు ప్రభు చెప్పారు. ಇದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಕುಡಿಯುವಾಗೆಲ್ಲ ನನ್ನನ್ನ ನೆನೆಸಿಕೊಳ್ಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. We remember that we are protected under the blood of Jesus. మనమందరము కూడా క్రీస్తు రక్తములో మనందరము భద్రము చేయబడి ఉన్నామని గుర్తు చేయబడచ్చు. ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ, ನಾವೆಲ್ಲರೂ ರಕ್ತದಲ್ಲಿ ಭದ್ರವಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ. The Bible says through his blood there is healing for us. వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆయన రక్తము ద్వారా మనకందరికీ స్వస్థత కలుగుచు. ವಚನ ಹೇಳುತ್ತದೆ, ಆತನ ರಕ್ತದ ಮೂಲಕ ನಮಗೆ ಸ್ವಸ್ಥತೆಗಳು ಉಂಟು. So as you partake of this cup, remember God will heal any disease that you may be enduring. ఈ పాత్రను నీవు తాగుతున్నప్పుడల్లా గుర్తు చేసుకునము, ఆయన రక్తము ద్వారా మనకందరికీ స్వస్థత కలగబడబోతు ఉన్నది అని. ಇದನ್ನ ಕುಡಿಯುವಾಗ ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳೋಣ, ಆತನ ರಕ್ತದ ಮೂಲಕ ನಮಗಿರುವ ಎಲ್ಲ ವೇದನೆ ಎಲ್ಲವನ್ನ ಆತನು ಸ್ವಸ್ಥ ಮಾಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. So with thankfulness for his healing, for his miracle, for his protection, let's partake of the cup. ఆయన మన పట్ల ఉన్న భద్రతను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క స్వస్థత కార్యం మన జీవితంలో బట్టి కృతజ్ఞత హృదయము చేత ఈ పాత్రలోనిది మనం అందరం కూడా తీసుకుందాము. ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ ಒಂದು ಕಪ್ಪನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ, ಆತನು ನಮಗಾಗಿ ಮಾಡಿದಂತ ಎಲ್ಲ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳ ನಿಮಿತ್ತ.
we who are called to be a part of this table have to live as testimonies for Jesus Christ our Lord. ఈ యొక్క క్రీస్తు శరీరమునకు ఆయన యొక్క ద్రాక్షరసమునకు ఈ సహవాసమునకు పిలువబడిన మనమందరికీ కూడా ఆయనకు సాక్షులుగా ఉండబడుటకై ఒక పిలుపు ఇవ్వబడుచు ఉన్నది. ಈ ಒಂದು ರೊಟ್ಟಿ ದ್ರಾಕ್ಷಾರಸಕ್ಕೆ ನಾವು ಒಳಗಾದಂಥ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಆತನಿಗಾಗಿ ನಾವು ಸಾಕ್ಷಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಬಯಸ್ತೇವೆ. So let's go out and live the life that Jesus has called us to live. మనమందరము కూడా క్రీస్తు మన కోసం ఏమైతే జీవించాలని అనుకుంటున్నాడో అదే విధానముతో మనం బయటికి వెళ్ళి జీవించగలుగుదాము. ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಹೊರಗಿನ ನಮ್ಮ ಜೀವಿತ ಕ್ರಿಸ್ತನು ಬಯಸುವ ಹಾಗೆ ನಾವು ಬದುಕೋಣ. There are many in this world who are lost in sin, who are looking for the love that Christ has given to us. అనేకులు మన కోసము ఇవ్వబడినటువంటి యొక్క ప్రేమ కోసం అనేకులు పాపములోనే గతించిపోయారు, నశించిపోతా ఉన్నారు. దీనికోసమే ఆరాటపడుతున్నటువంటి జనాంగం. ಹೊರಗೆ ಅನೇಕ ಜನರು ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಈ ಪ್ರೀತಿಗಾಗಿ ಆತರು ಅನೇಕರು ಗೋಳಾಡ್ತಿದ್ದಾರೆ, ಹುಡುಕುತ್ತಿದ್ದಾರೆ. You and I can reflect the love of Jesus to their lives. దానికి నీవు నేను క్రీస్తు యొక్క ప్రేమకు ప్రతిబింబములుగా సాక్షులుగా ఉండగలుగుతాము. ಆದರೆ ನಾನು ನೀನು ಅವರಿಗೆ ಒಂದು ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿಗೆ ಸಾಕ್ಷಿ ಉಳ್ಳವರಾಗಿ ನಾವು ಬದುಕಬೇಕು. So let's all look to the Lord and pray and ask God to make us like Him and prepare for the word of God. ఈ యొక్క వాక్యముల కోసం మనం అందరం సిద్ధపరచు ఉండగా ఆయన వలె మనము మార్చబడులాగున మనం సిద్ధపరచుకుందాము. కృపగలిగిన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధ సహవాసమును మీరు మాకు దయపాలించినందుకు వందన. నైనా ఈ యొక్క బల్లారాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరి సహోదరులను మీరు స్వీకరించినందుకు వందన. నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎవరైనా యోగ్యముగా దీనిలో పాలు పంచుకున్నట్లయితే నీ దయాగుణము వారి మీద ఉంచి క్షమించమని ప్రార్థన చేయించు ఉన్నాం. ఎలాంటి శాపములు వారి మీదకి రాకుండా దేవా వారు మరొకసారి సిద్ధమగులాగా సహాయం చేయము. అనేకులు నా ప్రభు నశించిపోతా ఉన్నారు. వారందరి నిమిత్తమై నీ ప్రేమను మేము వారందరికీ అందించలాగా మమ్మల్ని తయారు చేయము. మీ ఆత్మతో నింపుము. వాక్యముతో ఈరోజు మా అందరితో మాట్లాడి నైనా ఉజ్జీవమును బలాభివృద్ధిని అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Greetings to each and every one of you who are participating in this service in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆరాధనలో ఆన్లైన్ ద్వారా పాలిభాగస్తులైనటువంటి మీకు అందరికీ కూడా ಶುಭಾಭಿವಂದನಾలు తెలియజేస్తున్నాను. ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನಾಮದಲ್ಲಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ ಶುಭ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. May the Lord bless you and meet you at your very point of your need, even as you are partaking of the Lord's communion and listening to His word. దేవుని యొక్క బల్లారాధనలో సహవాసములో పాలు పంచుకొని ఉండగా, వాక్యమును వినబోచు ఉండగా మీ యొక్క ప్రతి అక్కర్లను అవసరతలను దేవుడు తీర్చునుగాక. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ತೀರಿಸಲಿ ಎಂಬುದಾಗಿ ಬಯಸುತ್ತೇವೆ. ನೀವು ದೇವರ ವಚನ ಕೇಳುವ ಹಾಗೆ ಮತ್ತು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವುದಕ್ಕಾಗಿ. Let's pay attention to God's word and let's be doers of the word more than hearers of the word. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం వైపు ఏకాగ్రతతో చూపిస్తూ వినువారము మాత్రమే కాక ఆ వాక్యానుసారముగా జీవించువారముగా ఉండగలుగుదాం. ಎಲ್ಲರೂ ಏಕ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ ಇರುವಂತಹ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ದೇವರ ವಚನವನ್ನ ಕೇಳಿ ಬರೀ ಕೇಳುವುದಾಗಿ ಆಗಿರದೆ ಅದನ್ನ ವಹಿಸಿಕೊಂಡು ನಡೆಯುವರಾಗಿರೋಣ. Prayer is our heart's cry. ప్రార్థన అనున్నటువంటిది మన హృదయ రోదనై ఉన్నది. ಪ್ರಾರ್ಥನೆ ಎನ್ನುವುದು ನಮ್ಮ ಹೃದಯದ ಕೂಗಾಗಿದೆ. It's the longing of our hearts to be heard by our God. దేవుని ద్వారా మన యొక్క హృదయము వినబడాలని అనుకున్నటువంటి ఒక ఆశ తృష్ణై ఉన్నది. ದೇವರಿಂದ ನಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ ಅದು ಕೇಳಲಿ ಎಂಬುವಂತ ಒಂದು ಆಶೆಯಾಗಿದೆ. Look at a portion of the word that the psalmist David is writing. ఈ యొక్క దావీదు భక్తుడు యొక్క కీర్తనలలో రాయించినటువంటి వచనాన్ని చూస్తాం. ಇದನ್ನ ನಾವು ದಾವೀದನು ಬರೆದ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಗಮನಿಸ್ತೇವೆ. Let's read Psalms chapter 61 verses 1 and 2 in Telugu and in Kannada. కీర్తనలు 61:1-2 వచనాల్లో మనము చదువుబోతూ ఉన్నాం. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచు ఉన్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ಕೀರ್ತನೆ 61:1 ಮತ್ತು 2ನೇ ವಚನ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ದೇವರೇ ನನ್ನ ಕೂಗನ್ನು ಕೇಳಿ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಕಿವಿಗೊಡು. ನಾನು ಎದೆಗುಂದಿದವನಾಗಿ ಭೂಮಿಯ ಕಡೆಯ ಭಾಗದಿಂದ ನಿನಗೆ ಮೊರೆ ಇಡುತ್ತೇನೆ. ನಾನು ಹತ್ತಲಾರದ ಆಶ್ರಯಗಿರಿಯ ಮೇಲೆ ನನ್ನನ್ನು ಹತ್ತಿಸು.
David knows that his refuge, his protection, and the answer to all his prayers come from a rock that is greater, higher than himself. దావీదుకు తెలుసు తన యొక్క భద్రత, తన యొక్క జీవితమునకు కావలసినటువంటి యొక్క జవాబు అతనిలో లేదు, కానీ అతనికి మించిన బలమైన ఒక బండలో ఉన్నదని మాత్రము దావీదుకు తెలుసు. ದಾವೀದನಿಗೆ ಗೊತ್ತು ಆತನ ಕೂಗುವಂತ ಆಶ್ರಯು ಬಂಡೆಯು ಅವನ ಜೀವಿತಕ್ಕೆ ಬೇಕಾದಂತ ಎಲ್ಲವನ್ನ ಅವನಲ್ಲಿಲ್ಲ, ಆದರೆ ತಂದೆಯಾದ ದೇವರಿಂದ ಬರುವಂತದಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಅವನು ಅರಿತಿದ್ದನು. That is what prayer is all about. అదే ప్రార్థన యొక్క నిర్వచనమై ఉన్నది. ಅದೇ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು It ಕೇಳಲ್ಪಡುತ್ತೇವೆ. is knowing that you are weak and you are incapable and surrendering completely into the only source of our strength and our answer. నీ బలహీనతను నువ్వు ఎరిగి నీ యొక్క అసమర్థతను బట్టి నీకు ఎక్కడైతే సమాధానము దొరుకుచు ఉన్నదో, నీకు శక్తి కలుగుచు ఉన్నదో దానికి నిన్ను నీవు సమర్పించుకున్నట్టు అయి ఉన్నది. ನಿನ್ನ ಬಲಹೀನತೆಗಳನ್ನ ಅರಿತುಕೊಂಡು ನಿನಗೆ ಬೇಕಾದಂತ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನ ನೀನು ತಿಳಿದುಕೊಂಡು ದೇವರ ಮೇಲೆ ಹಾಕುವಂತದೇ ಇದು ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿದೆ. Hallelujah. 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 Prayer teaches us to depend on God. ప్రార్థన అన్నటువంటిది దేవుని మీద ఆధారపడడానికి పాతని ಪ್ರಾರ್ಥನೆ కల్పిస్తుంది. ಅನ್ನೋದು ನಮಗೆ ಕಲಿಸಿಕೊಡುತ್ತದೆ ನಾವು ದೇವರ ಮೇಲೆ ಆಧಾರವಾಗಿರಬೇಕು. To depend upon yourself, నిన్ను నీవు ఆధారమై ఉండడానికి, ಒಂದು ವೇಳೆ ನಿಮ್ಮ ನೀವು to ಆಧಾರವಾಗಿರೋದಾದರೆ, stand on your own strength, నీ యొక్క శక్తి మీద నిలబడగలిగినప్పుడు, ನಿಮ್ಮ ಶಕ್ತಿ ಮೇಲೆ ನೀವು ನಿಲ್ಲೋದಾದರೆ, or to seek help from flesh and man, లేకపోతే శరీర హేచ్ఛల నుంచి ఒక మనిషిని సహాయమును కోరటం వలన ಆದರೆ ನೀವು ಶಾರೀರಿಕವಾದಂತ ಮನುಷ್ಯರ ಮೇಲೆ ಆಧಾರವಾಗಿರೋದಾದರೆ, will only lead you to a quick and a prolonged failure. అది మిమ్మలను అతి త్వరితమైనటువంటి అదే విధముగా ఒక తరచు పొందుకోబోతున్న అపజయమునకు పాలు ಅದು చేస్తుంది. ನಿಮಗೆ ಅತಿ ವೇಗವಾಗಿ ಅದನ್ನ ಹಾಳು ಮಾಡುತ್ತದೆ, ನಿಮಗೆ ಬೀಳಿಸಲ್ಪಡುತ್ತದೆ. Read with me Jeremiah chapter 17 verses 5 and see what he says. ఇర్మియా గ్రంథము 17:5 వచనాల్లో మనము చూస్తాము. ఈ వచనం ఏమి తెలియజేస్తుందో చూస్తాము. ఇర్మియా- యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ಯೆರೆಮೀಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 17ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ ಈ ರೀತಿ ಹೇಳುತ್ತದೆ, ಯೆಹೋವನು ಹೀಗೆನ್ನುತ್ತಾನೆ, ಮಾನವ ಮಾತ್ರದವರಲ್ಲಿ ಭರವಸವಿಟ್ಟು ನರ ಜನ್ಮದವರನ್ನು ತನ್ನ ಭುಜಬಲವೆಂದು ತಿಳಿದು ಯೆಹೋವನನ್ನು ತೊರೆಯುವ ಮನಸ್ಸುಳ್ಳವನು ಶಾಪಗ್ರಸ್ತನು. When you turn away from God, when you look for help from flesh, there is nothing good that you can expect to be the outcome. నీవు దేవుని నుంచి దూరమైపోయి మనుషులు మానవత్వాల నుంచి నీవు సహాయము కోరికొనినప్పుడు నీకు ఎలాంటిది కూడా మేలు జరగబోదన్న విషయం వాస్తవం. ದೇವರಿಂದ ದೂರವಾಗಿ ಮನುಷ್ಯರಲ್ಲಿ ನೀವು ಸಹಾಯ ಕೋರಿ ಹೋಗುವುದಾದರೆ ನೀವು ಅಲ್ಲಿ ಬೀಳುವವರಾಗಿರ್ತೀರಾ. That is why prayer is so important for every believer. అందుకనే ప్రతి ఒక్క విశ్వాసికి ప్రార్థన అన్నటువంటిది ఎంతో ప్రధానమైనది. ಅದಕ್ಕಾಗಿನೇ ಪ್ರತಿಯೊಬ್ಬ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನೋದು ತುಂಬಾ ಪ್ರಧಾನವಾಗಿದೆ. Today I want to encourage every church believer. ఈ రోజు ప్రతి సంఘ విశ్వాసులకి ఒక మాటను చెప్పుచూ ఉన్నా. ಇವತ್ತು ನಾನು ನಮ್ಮ ಪ್ರತಿ ಎಲ್ಲ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಹೇಳಲು ಬಯಸುತ್ತೇನೆ. I want to encourage every member who belongs to our community. మన యొక్క సంఘమునకు ఆ యొక్క సంబంధికులైన ప్రతి ఒక్క విశ్వాసుని మేము ఈ రోజు కమాండ్ చేస్తూ ఉన్నాం. ಪ್ರತಿಯೊಂದು ನಮ್ಮ ಸಂಘ ಸಂಸ್ಥೆಯ ಎಲ್ಲವರಿಗೂ ನಾನು ಒಂದು ಹೇಳಲು ಬಯಸ್ತೇನೆ. Everyone who is watching and participating in this service. ఈ యొక్క ఆరాధనలలో పాలిభాగస్తులైనటువంటి ప్రతి ఒక్కరితో మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ಭಾಗವಹಿಸಿದ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಹೇಳಲು ಬಯಸ್ತೇನೆ. Set your hearts on seeking God. నీ యొక్క హృదయమును దేవుని వెతుకుట వరకు మాత్రమే నువ్వు ఉంచుము. ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನ ದೇವರಲ್ಲಿ ಹುಡುಕುವುದರ ಮೇಲೆ ಮಾತ್ರ ಆಧಾರವಾಗಿರ್ರಿ. Hallelujah. Hallelujah. Amen. Amen. Set your hearts on seeking the presence and the will of God. దేవుని యొక్క చిత్తము వైపు, దేవుని యొక్క సన్నిధి వైపు మాత్రమే నీ హృదయమును వెతుకులాగన ఉంచుకొనుము. ನಿಮ್ಮ ಮನಸ್ಸನ್ನ ಕೇಂದ್ರ ಮಾಡ್ಕೊಳ್ರಿ, ದೇವರ ಚಿತ್ತವನ್ನ ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನ ಹುಡುಕುವುದಕ್ಕೆ ಮಾತ್ರ. Prioritize prayer in your life. నీ జీవితములో ప్రార్థనను ఒక ప్రధానమైన దానిగా ఉంచుకొనుము. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಗೆ ತುಂಬಾ ಪ್ರಧಾನವಾಗಿ ಕಾಣ್ರಿ. Every day begin to see God in your life. నీ జీవితములో ప్రతి దినము
దేవుని యొక్క చిత్తమును ప్రసన్నతను నీవు వెతకడానికి ఆరంభించుము. ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರತಿ ದಿನವೂ ಪ್ರತಿ ಕ್ಷಣವೂ ದೇವರ ಒಂದು ಸಾನ್ನಿಧ್ಯವನ್ನ ಹುಡುಕಲು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ರಿ. There had been a time where all of us would spend time behind closed doors in the presence of God. కొన్ని సమయములో రాబడును మనమందరము కూడా మన యొక్క గృహములను బంధించుకొని ప్రార్థించవలసినటువంటి సమయం రాబోతూ ఉన్నది. ಕೆಲವೊಂದು ಸಮಯಗಳು ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ನಮ್ಮ ಗೃಹಗಳಲ್ಲಿ ಮನೆಗಳಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಸಮಯಗಳು ಒದಗಿ ಬರುತ್ತದೆ. There was a time when each and every one of us used to fast and break our hearts before God. అనేకమైనటువంటి దినాలకు కొంత సమయము ముందుగా అనేక మార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సమయం వచ్చి ఉండెను. ಸಮಯಗಳು ಬರ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೆ. ನಾವು ಎಲ್ಲರೂ ಮುರಿದ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ ಉಪವಾಸದಿಂದ ಆತನ ಮುಂದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದ್ದು. But times are changing now. ఇప్పుడు సమయము మార్చివేయబడుతా ఉన్నది. ಆದರೆ ಇವಾಗ ಸಮಯವು ಬದಲಾವಣೆ ಆಗ್ತಾ ಇದೆ. I hear from many people that they pray when they are driving their car or their bike. నేను విన్నాను అనేకులు కారు నడిపేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ನಾನು అని. ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಅನೇಕರು ವಾಹನಗಳನ್ನ ಚಲಾಯಿಸುವುದರ ಸಂದರ್ಭಗಳಲ್ಲೇನೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದ್ದು. Some of us are praying when they are cooking. వాళ్ళు వంట చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు నేను వింటూ ఉన్నాను. ಮನೆಗಳಲ್ಲಿ ಅಡಿಗೆಗಳನ್ನ ಸಿದ್ಧ ಮಾಡುವಾಗಲೂ ಸಹ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದ್ದು ಕೇಳಿದ್ದೇನೆ. We are trying to fit God into our schedules, everyday schedules. అనేక మార్లు దేవుణ్ణి మన స్వంత సమయానుకూలముగా ఆయన చేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ನಾವು ನಮ್ಮ ಸಮಯಾನುಸಾರವಾಗಿ ದೇವರನ್ನ ನಾವು ಕೂಡಿಸಲು ನಾವು ಬಯಸ್ತಾ ಇದ್ದೇವೆ. Every day lesser and lesser people are waiting on God. అనేక మార్లు ప్రతి దినము చాలా మంది దేవుని సన్నిధిలో సమయమును వెచ్చించడం తక్కువైపోతా ఉన్నది. ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ ಅನೇಕರು ದೇವರಿಗಾಗಿ ಕಾಯುವಂತಹ ಸಮಯಗಳು ಇವತ್ತು ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇದೆ. Children at a very young age, from birth till about 4 to 5 years, depend on their parents a lot. పిల్లలు బహుశా పుట్టినప్పటి నుంచి 4-5 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడము సర్వసాధారణము. ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿನಿಂದ ಒಂದು 5-6 ವರ್ಷಗಳ ಕಾಲ ತನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳ ಮೇಲೇನೆ ಅವರು ಆಧಾರವಾಗಿರುತ್ತಾರೆ. Parents are the main source of influence and they are the ones who nurture the children at a very young age. తల్లిదండ్రులే తమ యొక్క పిల్లలైనటువంటి చిన్న వారిని పెంచడానికి ప్రేరేపించడానికి వారు అన్ని విషయంలో సహకారముగా ఉంటారు. ತಂದೆ ತಾಯಿಗಳು ತನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಬೆಳವಣಿಗೆಗಾಗಿ ಎಲ್ಲಾ ಸಹಕಾರಗಳನ್ನು ಮಾಡುವುದನ್ನು ಗಮನಿಸುತ್ತೇವೆ. Slowly as the children grow up, పిల్లలు నిదానముగా పెరుగుచూ ఉండిన సమయంలో ಮಕ್ಕಳು ಬೆಳೆಯುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ the contribution of the parents becomes lesser. ఈ యొక్క తల్లిదండ్రులు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క సమయము ఆ యొక్క బాధ్యత చాలా తక్కువైపోతూ ఉంటుంది. ತಂದೆ ತಾಯಿಗಳು ಕೊಡಬೇಕಾದಂತ ಒಂದು ಸಮಯಗಳು ತುಂಬಾ ಕಡಿಮೆ ಆಗೋದನ್ನ The children develop self-learning skills. అప్పుడు పిల్లలు తమను తాము నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ಅವಾಗ ಮಕ್ಕಳು ತಮ್ಮನ್ನು ತಾವು ಬೆಳೆಯುವುದಕ್ಕಾಗಿ ಕಲಿಯುವುದಕ್ಕಾಗಿ ಅವರು ಬಯಸ್ತಾರೆ. They begin to be influenced by the society and the community that is around them. వాళ్ళ చుట్టూ ఉండినటువంటి సమాజము వాళ్ళు ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా వాళ్ళ నుంచి ఎక్కువగా ప్రేరేపించబడాలని ఇష్టపడుతూ ఉంటారు. ಅವರು ತಮ್ಮ ಸುತ್ತಲಿದ್ದಂತ ಒಂದು ಸಮಾಜದಿಂದ ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನ ಅಳವಡಿಸಿಕೊಳ್ತಾರೆ. At around the young adulthood and teenage time, లేకపోతే ఒక చిన్న వయసు అయిపోయిన తర్వాత ఆ యొక్క యవ్వన కాలం వచ్చినప్పుడు ಯೌವನಸ್ಥರಾಗಿ ಬೆಳೆಯುವಂತ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ they begin to feel that their parents know nothing much about life. వాళ్ళు అనుకుంటారు ఏంటి అంటే తల్లిదండ్రులు నా జీవితంలో ఇంకేం అవసరం లేదు అన్నటువంటి విధానముగా జీవించడానికి ప్రయత్నిస్తారు. ಇವಾಗ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿಗಳು ಬೇಕಾಗಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. And suddenly at teenage you will see children wanting willingly to live independently. యవ్వన కాలము వచ్చిన తక్షణమే వాళ్ళు ఏమని అనుకుంటారు అని అంటే నన్ను నేనుగా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. ಯೌವನ ಕಾಲಕ್ಕೆ ಬಂದಿರುವಾಗ ಅವರು ಬಯಸುತ್ತಾರೆ ನನ್ನ ನಾನು ಸ್ವತಂತ್ರವಾಗಿ ಬದುಕಬೇಕು ಇರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಅನೇಕರು ಬಯಸುತ್ತಾರೆ. Although it may work in many aspects, అనేకమైన విధాలుగా ఇది సమయానుకూలంగా జరగవచ్చు. ಅನೇಕ ಸಾರಿ ಇದು ಒಂದು ಸಾವಕಾಶವಾಗಿ ಜರಗದೇ ಇರಬಹುದು. it will work many ಅದು times. ಕಾರ್ಯ ಆಗಬಹುದು. But this is the stage where parenting is very important. కానీ ఈ యొక్క వయసులోనే కాలములోనే ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల మీద ఎంతో ముఖ్యమై ఉన్నది అని. ಆದರೆ ಇಂಥ ವಯಸ್ಸಿನಲ್ಲಿನೇ ತಂದೆ ತಾಯಿಯ ಎಲ್ಲ ಬಾಧ್ಯತೆಗಳು ತುಂಬಾ ಮುಖ್ಯವಾಗಿರುತ್ತದೆ ತನ್ನ ಮಕ್ಕಳಿಗೆ. This is the time where parental guidance will mold the child's future. ఈ యొక్క వయసులోనే తల్లిదండ్రుల యొక్క సలహాలు నడవడిక తమ యొక్క పిల్లల భవిష్యత్తును సరైన విధముగా మార్చవచ్చు. ಈ ವಯಸ್ಸಿನಲ್ಲಿನೇ ಆ ಮಕ್ಕಳಿಗೆ ನಡಬೇಕಾದಂತ ಅನೇಕ ಒಂದು ಅವಶ್ಯಕತೆ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ಹೇಳಿಕೊಡ್ಬೇಕಾದದ್ದು ಇರುತ್ತದೆ.
If the child rebels constantly and doesn't listen to the parents, యొక్క పిల్లలు తరచుగా తల్లిదండ్రుల మాటను వినకుండా విరోధముగా ఉండినప్పుడు, ಒಂದ್ ವೇಳೆ ತಂದೆ ತಾಯಿ ಮಾತು ಕೇಳದೇನೆ ಅವರು ವಿರುದ್ಧವಾಗಿ ಮಕ್ಕಳು if ಇರೋದಾದರೆ, they don't receive correction and guidance, వారి యొక్క జీవితంలో ఎప్పుడు తప్పిదాములను ఒప్పుకొనడానికి కానీ సరైనటువంటి ఆ యొక్క సరిపోల్చే విషయాలను స్వీకరించినప్పుడు, ಅವರು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳುವಂತ ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಅವರು ಸ್ವೀಕರಿಸುವುದಿಲ್ಲ. failure becomes unavoidable. వారి యొక్క జీవితంలో అపజయములనేది త్రోసిపుచ్చలేనటువంటివిగా ఉంటాయి. ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಅವರು ಅಪಜಯಗಳನ್ನೇ ಅವರು ಕಾಣುವಂತವರಾಗಿರ್ತಾರೆ. That is precisely what happens to many of our spiritual lives. ఇదే విధముగా మన ఆధ్యాత్మికమైన జీవితంలోనే ఖచ్చితంగా ఇలాంటి జరగబోతున్నాయి, జరుగుతూ ఉన్నాయి. ಇದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವಿತಗಳಲ್ಲಿಯೂ ಸಹ ಅನೇಕರಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾ ಇದೆ. Many times in the beginning of our spiritual lives, we are always seeking God, seeking His presence, seeking His will. అనేక మార్లు దేవుని దగ్గరికి కొత్తగా నూతనముగా వచ్చిన వారందరము మనం ఆరంభంలో ఆధ్యాత్మికముగాను విశ్వాసములో దేవుని సన్నిధిని వెతుకుతూనే ఉంటూ ఉంటాము. ಆತ್ಮಿಕ ಜೀವಿತದ ಪ್ರಾರಂಭಗಳಲ್ಲಿ ನಾವು ಯಾವಾಗಲೂ ದೇವರನ್ನೇ ಹುಡುಕುವುದು, ಆತನ ಪ್ರಸನ್ನತೆ ಬಯಸುವುದು, ಅತಿ ಹೆಚ್ಚಾಗಿ ನಾವು ಆತನನ್ನು ಹುಡುಕುತ್ತೇವೆ. But slowly somehow prayer life seems to be fading away. అయితే నిదానముగా మన ప్రార్థన సమయము కాలము అది చాలా నిదానమైపోబడుతూ ఉంటుంది. ಆದರೆ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತ ನಿಧಾನವಾಗಿ ಅದು ಕಡಿಮೆ ಆಗುತ್ತಾ Today I ಬರುತ್ತದೆ. want to encourage all of you, bring back the importance of prayer in your life, in your home, in your family and in your churches. ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహించుచు ఉన్నది ఏంటంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో ప్రార్థన విలువైనది కార్యముగా మీరు తీసుకోవలసిందిగా మనం ಇವತ್ತು ನಾನು చేస్తున్నాం. ಉತ್ತೇಜನ ಕೊಡ್ತೇನೆ, ನಿಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ, ಕುಟುಂಬದಲ್ಲಿ, ನಿಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಈ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನೀವು ಮುಂದೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ. The practice of prayer brings back the importance of God's will and listening to God's voice in our lives. దేవుని యొక్క ప్రార్థన అన్నటువంటిది మన జీవితంలో అలవాటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క జవాబు ఉత్తరం మన జీవితంలో జరిగించబడడానికి చాలా ఆస్కారం ఉంటూ ఉన్నది. ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ದೇವರಿಂದ ನಾವು ಉತ್ತರಗಳನ್ನು ಪಡೆಯುವುದಕ್ಕಾಗಿ, ದೇವರ ಬಳಿಗೆ ಬರುವುದಕ್ಕಾಗಿ ಈ ಪ್ರಾರ್ಥನೆಯು ತುಂಬಾ ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ಆತನ ಬಳಿಗೆ ಕರೆದುಕೊಂಡು A ಹೋಗ್ತೇವೆ. very similar situation happened in Jonah's life. ఈ యొక్క యోనా జీవితంలోనే ఇదే విధమైనటువంటి చాలా దగ్గరగా పోల్చగలిగినటువంటి కథ జరిగించబడినది. ಹಾಗೇನೆ ಯೋನನ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಇದೇ ರೀತಿಯಾಗಿ ನಡೆದಂತ ಒಂದು ಘಟನೆಯನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. Jonah had been called of God to prophesy against the city of Nineveh. నినివే పట్టణమునకు పోయి ఈ యొక్క ప్రవచనమున వాక్యమును చెప్పాలని దేవుడు పిలిచి ఉన్నాడు. ನಿನವೆ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗಿ ಪ್ರವಾದಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಯೋನನನ್ನ ಕರೆಯುತ್ತಾರೆ. He was like a rebellious young teenager. అప్పుడు యోనా ఒక విరోధముగా ఉండేటువంటి ఒక యవనస్తుడిగా ఉండినాడు. ಅವನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಯೌವನಸ್ಥನು ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾದಂತ ಯೌವನಸ್ಥನಾಗಿ ಕಾಣ್ತಾನೆ. He refused to go and prophesy against Nineveh and went towards Tarshish. ఈ యొక్క నినివేకు వ్యతిరేకముగా వాక్యమును చెప్పడానికి ఇష్టపడక తార్షీషునకు వెళ్ళడానికి ప్రయాణం చేయుచు ఉన్నాడు. ನಿನವೆಗೆ ಬೋಧಿಸಬೇಕಾದಂತ ಅವನು ಅದನ್ನ ಬಿಟ್ಟು ತಾರ್ಸಿಸ್ ಕಡೆಗೆ ಓಡಿ ಹೋಗ್ತಾನೆ. But after being thrown into the sea and being swallowed by a fish, ఆ తరువాత ఎప్పుడైతే యోనా యొక్క సముద్రంలో త్రోసివేయబడి చేప ద్వారా మింగివేయబడిన తరువాత, ಯಾವಾಗ ಸಮುದ್ರದಲ್ಲಿ ಅವನನ್ನ ಬಿಸಾಡಿದಾಗ ಆ ಮೀನಿನ ಹೊಟ್ಟೆ ಒಳಗೆ ಯೋನನು ಹೋಗ್ತಾನೋ, in the darkest place, in the most stinkiest of the places, in a hopeless place, he begins to cry out to God. ఎప్పుడైతే ఈ యొక్క చేప కడుపులో ఉండి ఒక గాఢాంధకారమైన పరిస్థితి, అక్కడ దుర్వాసన కలిగినటువంటి పరిస్థితి, అక్కడ ఏమీ నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉండినాడో అప్పుడు దేవునిని మొరపెట్టడానికి ఆరంభించుచు ఉన్నాడు. ಯಾವಾಗ ಒಂದು ವಾಸನೆ ಮತ್ತು ಅಂಧಕಾರದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡು ಯಾವ ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದವನಾಗಿರ್ತಾನೋ ಅವಾಗ ದೇವರಿಗೆ ಕೂಗಲು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾನೆ. But pay attention to the kind of prayer he lifts up. కానీ అతను చేసినటువంటి ప్రార్థన విధానం వైపు మనం కొంచెం జాగ్రత్తగా వినదాము. ನಾವಿಲ್ಲಿ ಒಂದು ಜಾಗ್ರತೆಯಿಂದ ಯೋಚನೆ ಮಾಡಬೇಕು ಆತನು ಮಾಡಿದಂತ ಪ್ರಾರ್ಥನೆಯ ವಿಧಾನವನ್ನ. Turn with me to Jonah chapter 2 verses 1 and 2. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము తెరిచి చూస్తాము. ಯೋನ ಪುಸ್ತಕ 2ನೇ ಅಧ್ಯಾಯ 1-2ನೇ ವಚನ ಗಮನಿಸುವಾಗ, Let's read both these verses. ఈ యొక్క వచనములను రెండును మనము చదవబోతా ఉన్నాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు.
ಯೋನನು ಆ ಮೀನಿನ ಹೊಟ್ಟೆಯೊಳಗೆ ಇದ್ದುಕೊಂಡು ತನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನಿಗೆ ಹೀಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ನಾನು ಯೆಹೋವನಿಗೆ ಮೊರೆಯಿಟ್ಟೆನು, ಆತನು ನನಗೆ ಸದುತ್ತರವನ್ನು ದಯಪಾಲಿಸಿದನು. ಪಾತಾಳದ ಗರ್ಭದೊಳಗಿಂದ ಕೂಗಿಕೊಂಡೆನು, ಆಹಾ ನನ್ನ ಧ್ವನಿಯನ್ನು ಲಾಲಿಸಿದನು. I loved how Jonah begins his prayer. ఈ యొక్క యోన ఏ విధముగా ప్రార్థనను ఆరంభించుచున్న విషయం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದದ್ದು ಯೋನನು ಯಾವ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದನೆ ಎಂಬುದಾಗಿ. Even in the depths, even in the most hopeless of the situation, there is a hope for assurance from God that Jonah is saying about. మరణకరమైన పరిస్థితుల్లో ఉండిన ఏ నిరీక్షణ ఆశ లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని రక్షించగలడు అన్నటువంటి విధానముగా యోనా ప్రార్థన చేయొచ్చు తెలియజేస్తున్నాడు వాక్యమును. ಪಾತಾಳದ ಒಂದು ಮರಣಕರವಾದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾವ ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದವನಾಗಿ ಇದ್ದರೂ ಸಹ ದೇವರು ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳ್ತಾನೆ ಎಂಬಂತ ನಿರೀಕ್ಷೆ ಉಳ್ಳವನಾಗಿ ಅವನು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾನೆ. In distress, even in the realm of the dead, he knows that God listens to his cry. ప్రతి విధమైనటువంటి దుర్వేకములలో కూడా మనము చేయించిన ప్రతి ఒక్క మరణలో ఆయన మరణను ఆలకించడానికి చెవియొగ్గుచూ ఉన్నాడు. ನಾವು ಇರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಕೋರಂಧಕಾರದಲ್ಲಿಯೂ ಸಹ ಎಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದರೂ ಸಹ ಆತನು ನಮ್ಮ ಕೂಗನ್ನ ನನ್ನ ಮೊರೆಯನ್ನ ಕೇಳುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಅವನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದನು. Now Jonah has fled away from his call and responsibility. ఇప్పుడు యోనా తన యొక్క విరోధముగా నిలవబడి దేవునికి అవిధేయుడై ఉండి దేవుని నుంచి పారిపోతా ఉన్నాడు. ಯೋನನು ಅವನ ಕರುವಿಕೆಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಓಡಿ ಹೋಗ್ತಿದ್ದಾನೆ. He has disobeyed God. ఇప్పుడు దేవునికి అవిధేయుడిగా ఉండబోతున్నాడు. ದೇವರಿಗೆ ಅವಿಧೇಯನಾಗಿದ್ದಾನೆ. He has been careless about a nation that is going to be punished because of their sin. ఈ యొక్క పాపమును బట్టి ఒక పట్టణము నాశనం అయిపోతున్నటువంటి దాన్ని బట్టి ఈ యొక్క యోనా అజాగ్రత్తను చూపిస్తూ ఉన్నాడు. ಮರೆತು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, ಅಜಾಗ್ರತೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. ಒಂದು ಪಾಪದಿಂದ ಒಂದು ಪಟ್ಟಣವೇ ಶಿಕ್ಷೆಗೆ ಒಳಗಾಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ. But observe the love of God that is in him, that is not shaken at all. కానీ ఒక విషయాన్ని గమనించుము, అది ఎప్పుడు కదలనీయలేనటువంటి మారలేనటువంటి ప్రేమ దేవునిలో అతని పట్ల ఉన్నదన్నటువంటి విషయాన్ని ಗಮನಿಸಬೇಕು. ಆತನ ಹೃದಯದಲ್ಲಿದ್ದಂತ ಅದು ಬಿಟ್ಟು ಹೋಗದಂತ ಶಾಶ್ವತವಾದಂತ ದೇವರ ಪ್ರೀತಿ ಅವನ ಹೃದಯದಲ್ಲಿರೋದನ್ನ. Church, today when you are called to prayer, have that motivation that God loves you no matter what. ప్రియమైన సంగమా, నీవు ప్రార్థన చేయబడడానికి నీవు ప్రేరేపించబడి అదే అలవాటుగా చేసుకున్నప్పుడు నీవు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ದೇವ ಜನರೇ, ನೀವು ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದರೂ ಸಹ ಅದು ಬೇಕಾಗಿಲ್ಲ. ಆದರೆ ಯಾವಾಗ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ನೀವು ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿರ್ತಾರೋ ಅವಾಗ ದೇವರ ಅದನ್ನು ಕೇಳಲಿಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿರ್ತಾನೆ. We must know that when we pray that we listen to the word of God, that we listen to the voice of God and we submit to his will. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయుచు ఉన్నామో మనము తెలుసుకొనవలసినటువంటిది ఆయన యొక్క వాక్యమును వినాలి. ఆ వాక్యాన్ని అనుసారముగా మనం విధేయులమై నడుచుకోవాలన్నటువంటి విధానముగా ఉండాలి. ಯಾವಾಗ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೇವೆ ಅವಾಗ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು, ಆತನನ್ನ ಹುಡುಕಿ ಆತನ ವಚನವನ್ನ ಕೇಳಿ ಅದಕ್ಕೆ ನಡೆಯುವವರಾಗಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ. We may be in the depths of the realm of the dead. మనము మరణాంధకారమైనటువంటి గాఢములో ఉండి ఉండవచ్చు. ನಾವು ಮರಣಕರವಾದಂತ ಒಂದು ಗಾಢಾಂಧಕಾರದಲ್ಲಿಯೂ ನಾವು ಇರಬಹುದು. We may be in a very hopeless situation in our life. మన జీవితంలో ఏ నిరీక్షణ లేనటువంటిదిగా ఉండినటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವ ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದವರಾಗಿಯೂ ಸಹ ನಾವು ಇರಬಹುದು. But like Jonah, we must have the faith that God still loves us. God still answers the cry of our heart. కానీ యోనా వలె మనము తెలుసుకొనవలసినది ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ ఇంకా ఉన్నది, దేవుని యొక్క రక్షణ ఇంకా ఉన్నది, మనుషుల పట్ల ఆయన యొక్క హృదయం ఇంకా మొరపెట్టుచునే ఉన్నదన్న విషయం. ಆದರೆ ಯೋನನ ಹಾಗೆ ನಾವು ಅರಿತುಕೊಳ್ಳಬೇಕು, ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ದೇವರು ಇನ್ನೂ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾನೆ, ದೇವರು ನಮ್ಮ ಕೂಗುಗಳನ್ನು ಇನ್ನೂ ಆತನು ಕೇಳುವವನಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. Seeking God's presence makes you more aware of his love for your life. దేవుని యొక్క సన్నిధిని వెతకడము అన్నటువంటిది దేవుడు నీ పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడని తెలుసుకున్నట్టు అయి ఉన్నది. ದೇವರ ಒಂದು ಸಾನ್ನಿಧ್ಯ ಹುಡುಕುವುದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದೇವರ ಮೇಲೆ ನಿನ್ನ ಇನ್ನೂ ಪ್ರೀತಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ. Seeking God's presence makes you more aware of the power of his strength. దేవుని యొక్క సన్నిధిని నీవు వెతకడము వలన దేవుని యొక్క శక్తిని నీవు ఇంకా తెలుసుకోవడానికి సహకరిస్తుంది. ದೇವರ ಸನ್ನಿಧಿ ಹುಡುಕುವುದಾದರೆ ನೀವು ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ಇನ್ನೂ ತಿಳಿದುಕೊಳ್ಳುವವರಾಗಿರ್ತೀರಾ. Let prayer build your faith today. ఈ రోజు నీ ప్రార్థన విశ్వాసమును కట్టబడును గాక. ಇವತ್ತು ಪ್ರಾರ್ಥನೆಯು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸವನ್ನ ಕಟ್ಟಲ್ಪಡಲಿ. Let prayer reveal the power of God's
strength in your life. దేవుని యొక్క బలము శక్తిని యొక్క ప్రార్థన నీ జీవితాన్ని విశ్వాసాన్ని కట్టును గాక. ದೇವರ ಬಲವು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಅದು ಕಟ್ಟಲ್ಪಡಲಿ. The situations we are in may make us weak. ఈ యొక్క పరిస్థితులు మనల్ని కూడా బలహీనపరచవచ్చు. ಈಗಿರುವ ಪರಿಸ್ಥಿತಿಗಳು ನಮ್ಮನ್ನ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ತಳ್ಳಬಹುದು. But the God that we believe in will make us stronger as we tarry in prayer with Him. కానీ ఈ రోజు మనం నమ్ముచు ఉన్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు మాత్రము ప్రార్థన చేయనప్పుడు మనము బలమును శక్తిని పొందుకొనగలిగిన వారముగా ಆದರೆ ఉంటాము. ನಾವು ನಂಬುತ್ತೇವೆ ಇವತ್ತು ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ಕೇಳಿ ನಮಗೆ ಬಲವನ್ನ ಕೊಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. Church, the world and all of us have gone through very unlikely, strange and dangerous situations. ప్రియమైన సంగమా, మనమందరము కూడా అనేకమైనటువంటి భయంకరమైన విచిత్రమైనటువంటి పరిస్థితులను అనుభవాలను మనం ఎదుర్కొని తిరిగి వచ్చున్నాము. ಪ್ರೀತಿಯ ಸಭೆಯೇ ಇವತ್ತು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ ಅನೇಕರು ನಾವು ವಿಚಿತ್ರವಾದಂತ ಘೋರವಾದ ಸಂದರ್ಭಗಳನ್ನ ನಾವೆಲ್ಲರೂ ಎದುರಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. Some of us might have ended up in hopeless situations. చాలా మంది మనలో నిరీక్షణ లేనటువంటి వారిగా వారి యొక్క జీవితాలు ముగించబడి ఉండవచ్చు. ಅನೇಕರು ಅವರ ಜೀವಿತಗಳಲ್ಲಿ ನಿರೀಕ್ಷೆನ ಕಳೆದುಕೊಂಡು ತಮ್ಮ ಜೀವಿತವನ್ನ ಮುಗಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. Some of us might be in very fearful situations today. మనలో చాలా మంది ఇంకా భయంకరమైన భయములో ఉండవచ్చు. ನಮ್ಮಲ್ಲಿ ಇನ್ನೂ ಅನೇಕರು ಅನೇಕ ಭಯಗಳಲ್ಲಿಯೂ ಸಹ ಇರಬಹುದು. The fact that God cares for you does not change whether you accept it or not. ఒక వాస్తవము ఏంటి అనంటే దేవుడు నీవు దాన్ని అంగీకరించినా లేకపోయినా దేవుడు నీ పట్ల అందరి పట్ల జాగ్రత్తను కలిగి ఉన్నాడన్నది. ಒಂದು ನಿಜಾಂಶ ಏನಂದ್ರೆ ನೀವು ಅದನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದ್ರು ಮಾಡದೇ ಇದ್ದರೂ ಸಹ ದೇವರು ನಿಮಗಾಗಿ ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಲು ಆತನು ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. We may be looking at a very gloomy and dark situation around us. మన అందరి చుట్టూ అయి ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క చీకటి అంధకారం ఉండి ఉండవచ్చు. ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಘೋರಂಧಕಾರ ಭಯಂಕರವಾಗಿಯೂ ಸಹ ಇರಬಹುದು. Like Jonah, we might be living inside the belly of a fish without any hope. ఈ రోజు యోనా వలె ఎలాంటి నిరీక్షణ లేనటువంటి వారముగా ఈ యొక్క చేప కడుపులో ఉండినటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. ಯೋನನು ಮೀನಿನ ಹೊಟ್ಟೆ ಒಳಗೆ ಯಾವ ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದವನಾಗಿ ಅವನು ಜೀವಿಸ್ತಾ But ಇದ್ದಾನೆ. even in the belly of the fish, God was careful about Jonah. గమనించుము, ఈ యొక్క చేప కడుపులో చేసినటువంటి ప్రార్థనను కూడా దేవుడు ఆలకించి ఉన్నాడు. ಗಮನಿಸ್ರಿ, ಮೀನಿನ ಹೊಟ್ಟೆ ಒಳಗೆ ಇದ್ದಂತ ಯೋನನ್ನು ಸಹ ದೇವರು ಗಮನಿಸುತ್ತಿದ್ದಾನೆ. It was better for Jonah to be in the belly of the fish rather than to be in the uttermost parts of the sea. ఈ యొక్క సముద్రపు గాఢమైనటువంటి లోతుల్లో ఉండడానికంటే యోనాకు చేప కడుపులో ఉండడమే అతనికి ఉత్తమమైనటువంటిది. ಇಲ್ಲಿ ಯೋನನಿಗೆ ಉತ್ತಮವಾದದ್ದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆಳವಾಗಿ ಸಮುದ್ರದಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಿಂತಲೂ ಆ ಒಂದು ಮೀನಿನ ಹೊಟ್ಟೆ ಒಳಗೆ ಇರುವಂತದ್ದು ಸುರಕ್ಷಿತವಾಗಿದೆ. Today you might be thinking your situation is the worst at all times. నీవు ఈ రోజు అనుకోవచ్చు నీ పరిస్థితులు ఎప్పుడు కూడా ఒక కఠినమైనవిగా ఉండినావు అనుకోవచ్చు. ನೆನೆಸಬಹುದು ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿಗಳು ತುಂಬಾ ಕಠಿಣವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. But as you tarry in prayer with God, కానీ నీవు ప్రార్థనలో దేవుని పట్ల నీవు నిలిచినప్పుడు, ಆದರೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ದೇವರಿಗೆ ನೀವು ನಿರೀಕ್ಷಿಸುವಾಗ you will know that the situation that you are in is what God has ordained for you to grow. నువ్వు తెలుసుకుంటావు ఏంటంటే దేవుడు నిన్ను ఆ పరిస్థితిలో ఉంచినది ఆయన నీ పట్ల ఒక దైవ ఉద్దేశమును ఏదో ఒక పాఠమును కల్పించడానికని. ಅವಾಗ ನೀವು ಅರ್ಥಕೊಳ್ಳುತ್ತೀರಿ, ನಿಮಗಿರುವಂತಹ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿನೇ ದೇವರು ನಿಮಗೆ ಒಂದು ಪಾಠವನ್ನ ಕಲಿಸುವುದಕ್ಕಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. Therefore I want to persuade the church to get on your knees today. అందుకనే ఈ రోజు మిమ్మలను అనుసరించాలని కోరుకునేది ఏంటంటే మీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉండాలి. ನಾನು ಬಯಸುತ್ತೇನೆ ಇವತ್ತು ನೀವು ಸಭೆಯಾದಂತ ನೀವು ನಿಮ್ಮ ಮೊಣಕಾಲ ಮೇಲೆ ನಿಂತುಕೊಳ್ಳ್ರಿ. All the young and the old of our church, ప్రతి ఒక్క యవనస్తులు పెద్దలైన మన సంఘస్థులు, ಪ್ರತಿಯೊಬ್ಬ ಯೌವನಸ್ಥರು ದೊಡ್ಡವರು ಸಹ, all the men and the women of our church, మన సంఘములో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ పురుషులందరూ కలిసి, ಸಭೆಯ ಸ್ತ್ರೀ ಮತ್ತು ಪುರುಷರು ಎಲ್ಲರೂ, every member and every leader of our church, మన సంఘములో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క సంఘ సభ్యులు, ಸಭೆಯ ನಾಯಕರು ಮತ್ತು ಸಭೆಯಲ್ಲಿರುವ ಎಲ್ಲರೂ ಸಹ come, let's dwell together in prayer. మనమందరము కలిసి దేవునిని ప్రార్థనలో నివసించదము. ಎಲ್ಲರೂ ಕೂಡಿಕೊಂಡು ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲು ಬರೋಣ. Submit yourself to prayer and seeking God's presence. నిన్ను నీవు ప్రార్థనకు దేవుని సన్నిధిని వెతుకుటకు నీవు సమర్పించుకునుము. ನಿಮ್ಮನ್ನು ನೀವು ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ದೇವರನ್ನ ಹುಡುಕಲು ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳ್ರಿ. If you begin to tarry in prayer,
prayer, you will see what God is doing in your life. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థనలో దేవుని కోసం నిలబడాలని ఇష్టపడతావో అప్పుడు దేవుడి నీ జీవితంలో కార్యము చేయడం ఆరంభమును చూస్తావు. ನೀವು ಪ್ರಾರ್ಥನೆಯ ಪ್ರಾರಂಭ ಮಾಡುವಾಗ ನೀವು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೀರಿ ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡಲು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾನೆ. Let's turn our Bibles to Jonah chapter 2 verses 9. ఈ యొక్క యోనా గ్రంథం 2:9 మనం చివరిగా చూస్తాము. ಯೋನ ಪುಸ್ತಕ 2ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ ಗಮನಿಸುವಾಗ I love how Jonah finishes the prayer. అతను ప్రార్థనను ముగించుచు ఉన్నటువంటి విధానం నేను చూడగా చాలా ఆసక్తిగా ఉన్నది. ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾಗಿದ್ದು ಆತನ ಪ್ರಾರ್ಥನೆಯ ಮುಕ್ತಾಯವನ್ನ. Let's read that verse. ఆ వచనమును మనం అందరం కలిసి చదువుదాము. నా మట్టుకు నేను కృతజ్ఞతాస్తుతులతో నీకు బలి అర్పిస్తాను, నేను మ్రొక్కుకున్న దాన్ని తప్పక నెరవేరుస్తాను, యెహోవా దగ్గరే నాకు రక్షణ దొరుకుతూ ఉన్నది. ನಾನಾದರೂ ಸ್ತೋತ್ರ ಧ್ವನಿಯಿಂದ ನಿನಗೆ ಯಜ್ಞವನ್ನು ಅರ್ಪಿಸುವೆನು, ಮಾಡಿಕೊಂಡ ಹರಕೆಯನ್ನು ಸಲ್ಲಿಸುವೆನು, ರಕ್ಷಣೆಯು ಯೆಹೋವನಿಂದಲೇ ಉಂಟಾಗುವುದು. This is how he ends his prayer. ఈ విధంగానే యోనా తన ప్రార్థనను ముగిస్తూ ఉన్నాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಯೋನನು ತನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. He says, Lord, from you comes my salvation. చెప్తూ ఉన్నాడు, దేవా నీ నుంచే నాకు రక్షణ ಅವನು కలుగుచున్నది. ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ದೇವರೇ ನಿನ್ನಿಂದಲೇ ನನಗೆ ರಕ್ಷಣೆ ಬರುತ್ತದೆ. So I come with shouts of grateful praise. కాబట్టి ఈ రోజు నేను కృతజ్ఞత కలిగినటువంటి స్వరములతో నాయన హృదయంతో మీ దగ్గరికి వచ్చి చూపున్నాను. ಅದಕ್ಕಾಗಿನೇ ನಾನು ಸ್ತೋತ್ರ ಧ್ವನಿಯಿಂದ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. As we come before God with all our burdens, all our petitions, all our prayer requests, ఈ రోజు దేవుని ముందు ప్రార్థనలతో విజ్ఞాపనలతో యాచనలతో మన ముందు వచ్చి ఉండగా ಅದಕ್ಕಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ದೇವರ ಮುಂದೆ ಪ್ರಾರ್ಥನೆ ವಿಜ್ಞಾಪನೆಗಳೊಂದಿಗೆ ನಾವು ಆತನ ಮುಂದೆ ಬರೋಣ. let gratefulness be our theme. మన యొక్క కృతజ్ఞత భావమే ఒక అంశముగా ఉండుము. ಇದರಲ್ಲಿ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳಂತ ನಮ್ಮ ಭಾವನೆ ಆಗಿರಲಿ. With gratefulness, Jonah repents for what he has done. కృతజ్ఞత భావము చేత తన్ను తాను ఏమై ఉన్నాడన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు, తెలియజేస్తున్నాడు. ಯೋನನು ಕೃತಜ್ಞತೆಯಿಂದ ತನ್ನನ್ನು ತಾನು ಏನಿದೆ ಎಂಬುದನ್ನು ಅವನು He ತೋರಿಸ್ಕೊಳ್ತಿದ್ದಾನೆ. repents for what he has done. అతను చేసినటువంటి దానిని ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. ಅವನು ತಾನು ಮಾಡಿದಕ್ಕಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪವನ್ನ ಪಡುತ್ತಾ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. He says, I will make good what I have vowed before God. నేను దేవుని ముందు చేసినటువంటి మొక్కుబడులను నేను ముగిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ಅವನು ದೇವರ ಮುಂದೆ ನಾನು ಒಪ್ಪಿಕೊಂಡಂತ ಎಲ್ಲವನ್ನ ನಾನು ಮುಗಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹರಕೆಗಳನ್ನ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. He gets back to his calling and eventually he goes and prophesies. ఇప్పుడు తన యొక్క పిలుపునకు తిరిగి వచ్చి ఇప్పుడు ముందుకు వెళ్ళి ఆ యొక్క వాక్యమును ప్రకటించడానికి దేవుని చిత్తములో వెళుతూ ಇವಾಗ ఉన్నాడు. ತನ್ನ ಕರೆಗೆ ಹೋಗೊಟ್ಟು ಅವನು ಹಿಂದಿರುಗಿ ಹೋಗಿ ಅವನು ಪ್ರವಾದಿಸಲು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. Be encouraged with this truth as you come before God in gratitude. ఈ యొక్క కృతజ్ఞత భావము చేత దేవుని ముందుకు వచ్చి ఉండే ఈ యొక్క సత్యాన్ని మనము తెలియజేసుకునేబడదాం. ನಾನು ನಿಮಗೆ ಒಂದು ಹೇಳಲು ಬಯಸುತ್ತೇನೆ, ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ ನೀವು ದೇವರ ಮುಂದೆ ಬರೋದಾದರೆ, As you tarry in God's presence, you will see the purpose of God working in your life. దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నిలుచుకొని ఉండగా దేవుని యొక్క చిత్తము ఉద్దేశముని జీవితంలో నీవు తెలుసుకునేదవు. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ದೇವರ ಮುಂದೆ ನೀವು ಬರುವಾಗ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೀರಿ ದೇವರ ಚಿತ್ತ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. God will give you divine enablement again. మరి ఒక్కసారి దేవుడు నీ చిత్తములో దైవికమైనటువంటి సమర్థతనిచ్చును. ದೇವರು ಆತನ ಒಂದು ದೈವಿಕವಾದ ಸಮರ್ಥೆಗಳನ್ನ ಆತನು ನಿಮಗೆ ಕೊಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. Salvation is from God. రక్షణ దేవుని నుంచి, ರಕ್ಷಣೆ ದೇವರಿಂದಲೇ. But prayer enables you to behold His power. కానీ ప్రార్థన మాత్రము దేవుని యొక్క శక్తిని మనము పట్టుకొనడానికి పొందుకోవడానికి సహకరిస్తుంది. ಆದರೆ ಪ್ರಾರ್ಥನೆಯು ನಾವು ದೇವರ ಬಲವನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ಳಲು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ. Walk with God, tarry in prayer, witness His salvation. దేవునితో నడువుము, ప్రార్థనలో ఉండుము, ఆయనకు సాక్షులుగా జీవించదము. ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇದ್ದು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದು ನಾವು ಆತನಿಗೆ ಸಾಕ್ಷಿ ಉಳ್ಳವರಾಗಿರೋಣ. Let's close our eyes and look to God in prayer. మనమందరము కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనం చేద్దాము. ಎಲ್ಲರೂ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡೋಣ. Surrender your home, surrender your life, surrender your family into the hands of God. నిన్ను నీవు నీ కుటుంబాన్ని నీ యొక్క జీవితమును దేవునికి అర్పించుకొనుము. ನಿಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಕುಟುಂಬವನ್ನ ದೇವರಿಗೆ ಅರ್ಪಿಸಿಕೊಳ್ಳ್ರಿ. Maybe prayer has taken a back seat in your home. నీ యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఒక చివరి ఒక అవకాశముగా చేయబడి ఉండవచ్చు. ಒಂದು ವೇಳೆ ಪ್ರಾರ್ಥನೆ ನಿಮಗೆ ಹಿಂತಿರುಗಿ ಆತನ ದೇವರ ಬಳಿಗೆ ಬರಲು
ದೇವರು ಸಹಾಯ ಮಾಡಬಹುದು. Maybe prayer is lacking in your life. నీ జీవితంలో ప్రార్థన కొరతై ఉండి ఉండవచ్చు నీ ನಿಮ್ಮ జీవితం. ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ನೀವು ಹಿಂದೆ ಜರಿತಾ ಇರಬಹುದು. But today I want to challenge you to be encouraged to come back to God, to seek His presence. అయితే ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది ఏంటి అంటే ఆయన సత్యమును ఆయన యొక్క చిత్తమును తెలుసుకొనడానికై ప్రార్థనలో మరలా తిరిగి దేవుని దగ్గరికి ಆದರೆ రావాలని. ಇವತ್ತು ನಾನು ಎಚ್ಚರಿಸುತ್ತೇನೆ, ನಾನು ಬಯಸುತ್ತೇನೆ, ನೀವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಹಿಂತಿರುಗಿ ಆತನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ ಎಂಬುದಾಗಿ. Spend time in God's presence. దేవుని సన్నిధిలో నీ యొక్క సమయాన్ని వెచ్చించుము. ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಸಮಯವನ್ನ ನೀವು ಕಳೀರಿ. As a church we are going to be praying every day. Come and participate in those prayers. ప్రతి దినము ఒక సంఘముగా కలిసి ప్రార్థనలో ఉండబోతా ఉన్నాము. మీరు కూడా వచ్చి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుకొనుచున్నాము. ನಮ್ಮ ಸಭೆಯು ನಾವು ಪ್ರತಿದಿನವೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ, ನೀವು ಸಹ ಅದರಲ್ಲಿ ಬಂದು ಭಾಗವಹಿಸಬಹುದು. I want you to commit to seeking God's presence. నీవు దేవుని సన్నిధిని వెతుకుటకై నీవు సమర్పించుకోవాలని కోరుకుంటూ ఉన్నా. ನಾನು ಬಯಸುತ್ತೇನೆ ನೀವು ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯನ ಹುಡುಕಿಕೊಳ್ಳಲು ನಿಮ್ಮನ್ನು ನೀವು ಅರ್ಪಿಸಿಕೊಳ್ಳ್ರಿ. తలలో ఉంచుదామా, మళ్ళీ మనం దేవునికి అర్పించుకుందాము. ఆయన మన మొరలను ఆలకించు దైవము. ఆయన దైవ కార్యములను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే మన ప్రార్థన జీవితమును ఉజ్జీవము పరుచుకున్నప్పుడు మనమును దేవునికి అర్పించుకొనుచు ప్రార్థన జీవితమును బలపరుచుకోవడానికి, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రార్థనలో ముందుకు వెళ్దాం, దేవునిలో ముందుకు వెళ్దాం. ఆయన కార్యములను చూద్దాము, ఆయన ఉజ్జీవాన్ని చూస్తాము, ఆయన అద్భుత ఆత్మ కార్యములను చూడగలుగుతాము. ఆయన ప్రేమ మాధుర్యమైనది, ఆయన కార్యములు అమోఘమైనవి, ఆయన చిత్తము ఉన్నతమైనది తెలుసుకొనడానికి ప్రార్థన ఒక విధానము, ప్రార్థన జీవిత అలవాటు ఒక మార్గమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ యొక్క అద్భుతమైన వాక్య పాఠాలను మాకు నేర్పించినందుకు మీకు వెలలేని స్తోత్రాలయ్యా. ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితములో ఒక ప్రధానమైన ఒక ఆరంభ పాఠమును మా జీవితంలో మీరు నేర్పించారయ్యా. అది లేనటువంటి జీవితము మేము ఊపిరిని పోగొట్టుకున్న దానికి సమానముగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి నాయనా, మా ప్రార్థన జీవితమును నీ సన్నిధిని వెతకడానికై, నీ నామాన్ని మేము హెచ్చించడానికై, మీలో ఇంకా మేము సాక్షులుగా ఉండడానికై, మీ అనుభవాలను మేము తెలుసుకునడానికై ఈ యొక్క సహకరిస్తుందని, సమర్థత ఇస్తుందని, శక్తిని ఇస్తుందని, బలాన్ని ఇస్తుందని, మా విశ్వాసానికి చిగురింపజేస్తుందని మేము నమ్ముతూ ఉన్నామయ్యా. యోనావలే మేము తిరిగి ప్రార్థనలో నైనా మీరు ఆలకించగలిగిన వారై ఉన్నారని నిరీక్షణతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయం. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి స్థితి కూడా మమ్మలను నాశనము చేయలేవు. కారణము, ఏ స్థితిలోనైనా దేవుడు దిగిరాగలడు, దేవుని కృప దిగిరాగలదని మేము నమ్ముచూ ఉన్నామయ్యా. నీకు వందనాలు నైనా. దైవజనులు మీరు నైనా మాట్లాడించినందుకు స్తోత్రాలు. వినిన ప్రతి ఒక్క నైనా చెవుల్లో నుంచి, మనసులో నుంచి, హృదయంలో నుంచి నాటబడలాగున సహాయం చేయమయ్యా. మా యొక్క గృహాలు ప్రార్థన గృహములుగా మార్చము ప్రభువా. మా యొక్క సంఘము కన్నీళ్లు విడిచేటువంటి సమూహముగా మార్చమని ప్రార్థిస్తున్నా. దేశము కోసము, సంఘము కోసము, నశించిపోతున్న వారి కోసము, మా ఆధ్యాత్మికమైన బలాభివృద్ధి కోసము మమ్మల్ని మేము సమర్పించుకొనిచున్నాం. ఇంత అవకాశాన్ని ఇచ్చిన వందనాలయ్యా. ప్రతి ఒక్క ఆక్కర్లో మీరు తీర్చుము నైనా. ఎందరైతే వాక్యమును విని అక్కర్లో, అవసరతలో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు నైనా, మీరు దైవ కార్యములు జరిగించడానికి ఇప్పుడే వారి హృదయాలను మీరు తాటించమని ప్రార్థిస్తున్నా, స్పర్శించమని అడుగుచున్నా. మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘస్థులందరినీ, నేను వీక్షించిన వాళ్ళందరినీ మీరు దీవించి సమాధానపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నదించు. నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరి తోడై ఉండునుగాక. ఆమేన్. 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 Praise the Lord. God bless you. Thank you for being a part of this service. May the Lord lead us towards prayer. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ కూడా ఆరాధనలో పాలు పంచుకున్న దాన్ని బట్టి దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము. దేవుడు మనందరికీ తోడై ఉండి ముందుకు నడిపించు. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಸಹ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. Let us all participate in the daily prayers that are happening online. ప్రతి దినము
జరుగుతున్నటువంటి ఆన్లైన్ ద్వారా ప్రార్థనలో మీరు పాలుభాగస్తులుగా ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ನಾನು ಬಯಸುತ್ತೇನೆ ನಮ್ಮಲ್ಲಿ ನಡೆಯುವಂಥ ಆನ್ಲೈನಲ್ಲಿ ಪ್ರತಿದಿನದ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನೀವು ಸಹ ಭಾಗವಹಿಸಬೇಕೆಂಬುದಾಗಿ. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ.